ఎలిమెంట్స్ని ఎస్, పి, డి అండ్ ఎఫ్ బ్లాక్స్గా క్లాసిఫై చేశారు. నేను తమ్మునేల్లో వీటిని ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ అని ఎందుకు అనాలి? సో సింపుల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అంటే ఇనీషియల్ ఆల్ఫాబెట్స్, అలా పిలవచ్చు కదా అని అడుగుతున్నా తమ్మునేల్లో. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వాటిని ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అనడానికి అండ్ ఎఫ్ బ్లాక్ అనడానికి రీజన్ ఏంటి అనడానికి ముందు ఫస్ట్ మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఇంటూ అటామిక్ ఆర్బిటాల్ ఆర్ కాల్డ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. ఎలిమెంట్లో లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది అటామిక్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయినట్లయితే ఆ లాస్ట్ ఎలక్ట్రాన్ మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయ్యే ప్యాటర్న్ బేస్ చేసుకుని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ differentiating electron enters into outermost S subcell are called S block elements. ఏ ఎలిమెంట్స్లో అయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే అటామిక్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయ్యే లాస్ట్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ సెల్లో ఉండే ఎస్ సబ్ సెల్లో కనుక ఎంటర్ అయినట్లయితే వాటిని అన్నింటినీ కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. అవుటర్ మోస్ట్ షెల్ అంటే స్క్రీన్ మీద చూడండి. సో ఒక డాట్ ఉంది, డాట్ చుట్టూ సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్లో లాస్ట్ సర్కిల్ అవుటర్ మోస్ట్ సర్కిల్, దాని తర్వాత సర్కిల్ పెనిల్టిమేట్ సర్కిల్, దాని తర్వాతది యాంటీ పెనిల్టిమేట్ సర్కిల్ అంటే యాంటీ పెనిల్టిమేట్ షెల్ అంటాం, సబ్ సెల్యులర్ షెల్. సో ఇంకొచ్చేవన్నీ కూడా ఇన్నర్ షెల్స్ అవుతూ ఉంటాయి. అవుటర్ మోస్ట్ అంటే న్యూక్లియస్కి దూరంగా ఎక్కువ డిస్టెన్స్లో ఉండే ఆర్బిట్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. న్యూక్లియస్కి ఎక్కువ డిస్టెన్స్లో ఉండేటువంటి ఆర్బిట్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. సో ఇటువంటి అవుటర్ మోస్ట్ సబ్సెల్లో ఎస్ సబ్సెల్లోకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ అయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ enters into outermost p subshell are called p block elements. సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అవుటర్మోస్ట్ యొక్క p సబ్షెల్ లోకి ఎంటర్ అయితే వాటిని p బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ d బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ the elements in which the differentiating electron enters into penultimate n-1 d subshell are called d block elements. penultimate అంటే లాస్ట్ బట్ వన్ అంటే లాస్ట్ది, న్యూక్లియస్ నుంచి బాగా దూరంగా ఉండేది అవుటర్ మోస్ట్, దాని ముందు ఉండేది పెనిల్టిమేట్ అనమాట. సో పెనిల్టిమేట్ n-1 లాస్ట్ అవుటర్ మోస్ట్ n అనుకున్నాం, పెనిల్టిమేట్ n-1 అవుతుంది. సో n-1 డి సబ్సెల్లోకి ఎంటర్ అయితే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ ఏ బ్లాక్ ఎలిమెంట్స్. ద ఎలిమెంట్స్ ఇన్ విచ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ enters into anti-penultimate n-2 F subshell are called A block elements. ఏ ఎలిమెంట్స్లో అయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాను n-2 యాంటీ పెనిల్టిమేట్ అంటే లాస్ట్ వన్ని అవుటర్ మోస్ట్ అన్నారు, లాస్ట్ నుంచి లాస్ట్ బట్ వన్ని పెనిల్టిమేట్ అన్నారు, దాని ముందు ఉండే దాన్ని యాంటీ పెనిల్టిమేట్ n-2 ఎఫ్ సబ్షెల్లోకి ఎంటర్ అయితే వాటిని ఆ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అయితే ఎస్ బ్లాకు, పి సబ్షెల్లోకి ఎంటర్ అయితే పి బ్లాకు, డి సబ్షెల్లోకి ఎంటర్ అయితే డి బ్లాకు, ఎఫ్ సబ్షెల్లోకి ఎంటర్ అయితే ఎ బ్లాక్. కాబట్టి ఆ సబ్షెల్లోకి ఎంటర్ అయ్యే దాన్ని బేస్ చేసుకుని మనం ఎస్పిడిఎఫ్ బ్లాక్స్గా క్లాసిఫై చేశారు.
ఇప్పుడు మనందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎస్ సబ్సెల్ అని ఎందుకు అనుకోవాలి, ఏ సబ్సెల్ అనుకోవచ్చు కదా, పి సబ్సెల్ అని ఎందుకు అనుకోవాలి, సెకండ్ ఆల్ఫాబెట్ బి సబ్సెల్ అనుకోవచ్చు కదా, డి అని ఎందుకు అనుకోవాలి, సి సబ్సెల్ అనుకోవచ్చు కదా. ఇలా మనకి డౌట్ వస్తుంది. అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి అటామిక్ స్పెక్ట్రాన్ని రికార్డ్ చేసినప్పుడు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ లైన్స్ షార్ప్ స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి అటామిక్ స్పెక్ట్రాన్ని రికార్డ్ చేస్తే వాటి యొక్క ఎమిషన్ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ లైన్స్ షార్ప్ లైన్స్ ఫామ్ అవుతాయి. షార్ప్ లైన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఆ షార్ప్లో ఎస్ లెటర్ని తీసుకుని ఎస్ సబ్సెల్ అని, ఆ ఎఫ్ సబ్సెల్లోకి ఎంటర్ అయ్యే ఎలక్ట్రాన్స్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ సబ్సెల్లోకి ఎంటర్ అయ్యే ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఎస్ బ్లాక్ అని చెప్పారు. పి బ్లాక్ ఎలిమెంట్స్కి అటామిక్ స్పెక్ట్రాన్ని రికార్డ్ చేస్తే వాటి యొక్క ఎమిషన్ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ లైన్స్ ప్రిన్సిపాల్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. అంటే రిఫరెన్స్ లైన్స్లో ప్రిన్సిపాల్ లైన్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏవైనా ఎలిమెంట్స్కి అటామిక్ స్పెక్ట్రాన్ని రికార్డ్ చేస్తే ఆ అటామిక్ స్పెక్ట్రంలో ఎమిషన్ స్పెక్ట్రంలో ఫామ్ అయ్యే స్పెక్ట్రల్ లైన్స్ ప్రిన్సిపాల్ లైన్స్ని ఇస్తే ప్రిన్సిపాల్లో ఫస్ట్ లెటర్ పి, కాబట్టి వాటిని పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఏవైనా ఎలిమెంట్స్కి అటామిక్ స్పెక్ట్రాన్ని రికార్డ్ చేసినప్పుడు ఆ అటామిక్ స్పెక్ట్రంలో ఎమిషన్ స్పెక్ట్రంలో ఉండే స్పెక్ట్రల్ లైన్స్ డిఫ్యూజ్డ్గా ఫామ్ అయితే, స్క్రీన్ మీద చూడండి, డిఫ్యూజ్డ్గా ఫామ్ అయితే, సో దాన్ని మనం డిఫ్యూజ్డ్గా ఫామ్ అయింది, డిఫ్యూజ్లో ఫస్ట్ లెటర్ డి కాబట్టి వాటిని అన్నిటిని కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఏవైనా ఎలిమెంట్స్కి అటామిక్ స్పెక్ట్రాన్ని రికార్డ్ చేసినప్పుడు ఆ అటామిక్ స్పెక్ట్రం యొక్క ఎమిషన్ స్పెక్ట్రంలో రికార్డ్ అయ్యే స్పెక్ట్రల్ లైన్స్ ఫండమెంటల్ లైన్స్ అయినట్లయితే, ఎమిషన్ స్పెక్ట్రంలో రికార్డ్ అయ్యే స్పెక్ట్రల్ లైన్స్ ఫండమెంటల్ లైన్స్ అయినట్లయితే, సో వాటిని ఫండమెంటల్స్లో ఫస్ట్ లెటర్ ఎఫ్, ఏ బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తారు అన్నమాట. సో కాబట్టి ఎస్ అంటే షార్ప్ స్పెక్ట్రల్ లైన్స్ ఎమిషన్ స్పెక్ట్రంలో, పి అంటే ప్రిన్సిపాల్ స్పెక్ట్రల్ లైన్స్ ఎమిషన్ స్పెక్ట్రంలో, డి అంటే డిఫ్యూజ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎమిషన్ స్పెక్ట్రంలో, ఎఫ్ అంటే ఫండమెంటల్ స్పెక్ట్రల్ లైన్స్ ఎమిషన్ స్పెక్ట్రంలో. ఏదైనా ఒక ఆటం మీదకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పాస్ చేసినప్పుడు ఆటం ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్ కోసం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుంచి కొన్ని రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న రేడియేషన్స్ సర్టన్ టైం తర్వాత ఎమిషన్ చేస్తుంది. ఆ ఎమిషన్ అయిన రేడియేషన్స్కి స్పెక్ట్రం రికార్డ్ అయితే వాటిని ఎమిషన్ స్పెక్ట్రం అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఆటం మీదకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పాస్ చేసినప్పుడు ఆ ఆటం ఎలక్ట్రానిక్ ఎగ్జైటేషన్ కోసం, అంటే లోవర్ అటామిక్ ఆర్బిటాల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ హయ్యర్ అటామిక్ ఆర్బిటాల్లో, హయ్యర్ ఎనర్జీ ఉండే అటామిక్ ఆర్బిటాల్లోకి ప్రమోషన్ చేసుకోవడానికి అబ్జార్బ్ చేసుకుంటుంది. హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ చాలా తక్కువ టైం ఉంటుంది, అన్స్టేబుల్గా ఉంటుంది. మళ్ళీ అగైన్ గ్రౌండ్ స్టేట్కి వచ్చేసరికి అబ్జార్బ్ చేసుకున్న రేడియేషన్స్ని ఎమిషన్ చేస్తుంది. ఆ ఎమిషన్ అయిన రేడియేషన్స్ డార్క్ బ్యాక్గ్రౌండ్లో బ్రైట్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. ఆ బ్రైట్ లైన్స్ అనేవి షార్ప్గా ఉంటే మనం రికార్డ్ చేసినటువంటి స్పెక్ట్రం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించింది. ప్రిన్సిపాల్ లైన్స్ ఉంటే మనం రికార్డ్ చేసిన స్పెక్ట్రం పి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించింది. డిఫ్యూజ్ స్పెక్ట్రల్ లైన్స్ ఉంటే డి బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించింది. ఫండమెంటల్ స్పెక్ట్రల్ లైన్స్ ఉంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించింది. అందువల్ల వీటిని సింపుల్గా మనం ఏబిసిడి అనే కోడింగ్ ఇచ్చుకోకుండా వాటి యొక్క స్పెక్ట్రల్ లైన్స్ని అబ్జర్వ్ చేసి వాటిని బేస్ చేసుకుని ఎస్పిడిఎఫ్ బ్లాక్స్గా క్లాసిఫై చేస్తాం.